హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మంచి ఫ్లోర్ ప్లానింగ్తో కన్స్ట్రక్షన్ చేసిన మనం ఇక్కడే స్టే చేస్తూనే మంచి రెంటల్ ఇన్కమ్ని జనరేట్ చేసుకునే విధంగా కన్స్ట్రక్షన్ చేసిన ఇండిపెండెంట్ హౌస్ కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీ రిక్వైర్మెంట్కు పర్ఫెక్ట్గా సూటబుల్ అయ్యే మనకు ఒక హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. నియర్ బైలోనే తాత్వా ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ అంతేకాకుండా నియర్ బై దగ్గరలోనే మనకు మెయిన్ కమర్షియల్ రోడ్ కూడా కనెక్టివిటీగా ఉందండి. అండ్ ఈ ప్రాపర్టీ సైజెస్ కనుక చూసుకుంటే 147 స్క్వేర్ యార్డ్స్లో 2562 స్క్వేర్ ఫీట్తో మొత్తం G+1 పెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK ఫ్లాట్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకు హాలు, ఇది వచ్చేసి పూజా గది అండి మీకు చూస్తుంది. అండ్ ఇక్కడ సైడ్ కనుక చూసుకుంటే ఇది కిచెన్ ఏరియా. ఇది అండ్ మీకు కిచెన్ ఏరియా కూడా మొత్తం చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్ కనుక చూసుకుంటే ఇది బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూము. మళ్ళీ ఇటు సైడ్ మనకి వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఇదైతే 1 BHK ఫ్లాట్ అండి. అండ్ మొత్తము ఇదైతే మనము రెంటల్ కోసం అయితే బాగా మంచిగా యూజ్ చేసుకోవచ్చు. మీకైతే మంచి రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది. అండ్ ఈ లొకేషన్ చెప్పాను కదా ఆల్రెడీ, గాజుల రామారంలో అండ్ ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్డ్ అయిన ఏరియాలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. మీరు కంటిన్యూ వీడియోని అయితే చూస్తున్నానండి. నేనైతే పైకి వెళ్ళి వీడియోని స్టార్ట్ చేస్తాను. సో మీకు ఇప్పటికైతే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK ఫ్లాట్ అయితే చూపించాను. ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అయితే చూపించబోతున్నాను అండి. ఇది చూస్తున్నారు, ఇది వచ్చేసి హాల్ అనమాట. అండ్ ఇటు సైడ్ మనకు పూజా గది కూడా ఉంది. అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన HMDA అప్రూవల్స్ కూడా ఉన్నాయి. మంజూరా వాటర్, బోర్ వాటర్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. అండ్ టోటల్ ఈ హౌస్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్తో ఉంది. 1 BHK ఫ్లాట్ వచ్చేసి కింద అది నార్త్ ఫేసింగ్తో ఉండేది అనమాట ఎంట్రన్స్. అండ్ ఈ 2 BHK ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తో ఉందన్నమాట. సో ఇటు సైడ్ కనుక చూసుకుంటే మనకు కిచెన్ ఏరియా ఉందండి ఇటు సైడు. సో మళ్ళీ ఇటు సైడ్ అది కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా మీరు. అండ్ ఇటు సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు వీళ్ళైతే. అండ్ మనకైతే పైన వీళ్ళు ఫాల్ సీలింగ్ కూడా వేసి ఇస్తున్నారండి వీళ్ళైతే. అండ్ ఇప్పుడు మనం చూస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అనమాట ఇది. అండ్ ఇటు సైడ్ కనుక వస్తే ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ అండి ఇది. సో ఫస్ట్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ అండ్ ఇటు సైడ్ మనకి వాష్రూమ్ కూడా ఉందండి. సో మనకి చిన్న చిన్న వర్క్స్ ఏదైనా పెండింగ్ ఉన్నా కూడా మొత్తం క్లియర్ చేసి వీళ్ళైతే హ్యాండ్ ఓవర్ చేస్తారండి మనకైతే. అండ్ ఇప్పుడైతే మీకు మళ్ళీ సెకండ్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఇక్కడ. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఇది. చూస్తారా, ఇక్కడ కూడా పైన ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బాల్కనీ అయితే ఉందన్నమాట, సిట్టింగ్ ఏరియా. అండ్ ఇటు సైడ్ నుంచి అవుట్ సైడ్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్డ్ అయిన ఏరియా అండి ఇదంతా కూడా. సో చూశారు కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న సెకండ్ 2 BHK ఫ్లాట్ మొత్తం కూడా చూశారు. అండ్ ఇప్పుడు నేను పైకి వెళ్ళి 1 BHK ఫ్లాట్ కూడా ఉంది, అది కూడా మీకు అయితే క్లియర్గా చూపిస్తాను. అంతేకాకుండా ఇక్కడి నుంచి మనకి అర్బన్ ఇంటర్నేషనల్ స్కూల్ చూస్తున్నారు కదా మీరైతే, అర్బన్ మనకి నియర్ బై జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందన్నమాట. అంతేకాకుండా తాత్వా ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మనకి నియర్ బైలోనే ఉంది. సో మీరు వీడియోని అయితే కంటిన్యూగా చూస్తున్నాను అండి. నేను పైకి వెళ్ళి పెంట్ హౌస్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను. సో మీకు అయితే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అయితే చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి పెంట్ హౌస్ 1 BHK ఫ్లాట్ అయితే మీకు చూపించబోతున్నాను అండి. అండ్ మనం ఇక్కడ లోపలికి కనుక వస్తే ఇక్కడ హాలు, కిచెన్ ఏరియా అండ్ బెడ్రూమ్ అయితే ఉంది. ఇక్కడ కిచెన్ ఏరియా అయితే ఉందండి, మీకైతే మొత్తం కూడా కవర్ చేసి చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనము ఫస్ట్ ఫ్లోర్లో 2 BHKలో స్టే చేస్తూనే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK ఫ్లాట్ని రెంట్కి ఇస్తూ, అలానే మన పెంట్ హౌస్ని కూడా రెంట్కి ఇస్తూ మంచి రెంటల్ ఇన్కమ్ని అయితే మనము జనరేట్ చేసుకోవచ్చు అండి. అండ్ దీనికి కనెక్టివిటీగా ఇటు సైడ్ మనకు వాష్రూమ్ కూడా ఉందన్నమాట. అండ్ ఇంకొకసారి మీకు సైజెస్ వచ్చేసి రిపీట్ చేస్తున్నాను. 147 స్క్వేర్ యార్డ్స్లో 2562 స్క్వేర్ ఫీట్తో G+1 పెంట్ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేశారండి వీళ్ళు. సో ఇటు సైడ్ కనుక చూస్తుంటే మనకు మినీ సిట్టింగ్ ఏరియా కూడా ఉందన్నమాట ఇటు సైడ్. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్డ్ అయిన ఏరియా అండి ఇదంతా కూడా. సో మీరు మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. వాళ్ళైతే మీకు లొకేషన్ అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా షేర్ చేస్తారు. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేస్తే 1.75 CRకి అయితే ఇండిపెండెంట్ హౌస్ని అయితే సేల్ చేస్తున్నారండి. అది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు, మంచి నెగోషియేషన్ కూడా చేస్తారు. మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. వాళ్ళైతే మీతో ప్రైస్ గురించి కూడా వాళ్ళతో మీరు డిస్కషన్ చేయండి. అండ్ ఇటు సైడ్ కనుక చూసుకుంటే ఈ పెంట్ హౌస్కి సంబంధించిన వాష్రూమ్ అయితే ఇక్కడ సైడ్ ఉందండి. అండ్ అంతేకాకుండా పైకి వెళ్ళడానికి కూడా మనకు స్టెప్స్ అయితే ఇచ్చారు, వీళ్ళు ప్రొవిజన్ అయితే ఇచ్చారనమాట.
సో చూశారు కదా, ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలి అనుకుంటే మా ఇలిప్ ప్రాపర్టీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.